హ్యాపీ బర్త్డే టు అమ్మ. మనకు బర్త్ని ఇచ్చిన పేరెంట్స్కి మనం వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడం, వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా. సో బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఎవరైనా చేస్తారండి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే మనం బర్త్డే సెలబ్రేట్ చేసే విధానం వాళ్ళకి నచ్చాలి. వాళ్ళకు నచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారో మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మన పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సెలబ్రేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ ఆర్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ దెమ్. ప్రేమను పంచండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. అలాగే లాస్ట్ టైం మా అమ్మకి నేను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చాను, అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగే బిఫోర్ లాస్ట్ టైం అయితే శారీ పెయింటింగ్, అలాగే ఇంకా చాలా గిఫ్ట్ కార్డ్స్, అంటే అప్పుడు నా ఏజ్కి తగ్గట్టు, అలాగే మా అమ్మకి అప్పుడు ఏమి నచ్చుతుంది ఇలాంటి థింక్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్లో అలా గిఫ్ట్స్ చేసేదాన్ని. అలాగే అవన్నీ నేనైతే పిక్స్ ఇప్పుడు చూపిస్తాకైతే లేవు, కానీ లాస్ట్ టైంది ఉంది. సో అది నేను చూపిస్తున్నాను. అలాగే మన పేరెంట్స్ని వాళ్ళేదో చాలా ఏజ్డ్ పర్సన్లా చూడకూడదండి. వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యే న్యూ థింగ్స్ అప్పుడప్పుడు వాళ్ళకి ప్రజెంట్ చేయండి. వాళ్ళ అందాన్ని పొగడండి. మంచి మంచి ప్రొడక్ట్స్ కొనివ్వండి. అమ్మలనైతే మంచిగా రెడీ చేయండి, జడలు వేయండి. చిన్నప్పుడు వాళ్ళు మనకి చాలా చేసి ఉంటారు కదా. ఇప్పుడు మన టర్న్, వాళ్ళకి మనం ఏమన్నా చేద్దాం. అలాగే కొడుకులు ఇలాంటి పనులు చేస్తే అమ్మలు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కోర్స్ మీరు చేస్తారు, మీకు కూడా అమ్మలంటే చాలా చాలా ఇష్టం కదా. అలాగే ఇలా మనం అమ్మల గురించి చెప్పుకుంటూ ఉంటే కొన్ని యుగాలైనా సరిపోవు. సో ఇంకా మన వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. ఇప్పటికైతే వైండప్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.